పూర్వకాలంలో 10 మంది, 12 మంది, 15 మంది పిల్లలు కూడా ఉన్నవాళ్ళు మనం వినుంటాం. సో ఇప్పుడు ఒక చైల్డ్ని కన్సీవ్ చేయడానికి కూడా ఏ కారణాలు కనిపించకుండా ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? సిటీ అర్బన్ లైఫ్ స్టైల్ ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కపుల్లో కూడా ముఖ్యంగా మ్యారేజ్ ఏజ్ అనేది పెరిగింది. ఇన్స్టెంట్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, వీటన్నిటి వల్ల ఏంటి అంటే ఆల్మోస్ట్ మనకి ఫర్టిలిటీ అన్నీ కూడా. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటండి? ట్యూబ్స్లో ప్రాబ్లము, ఓవరీస్లో ప్రాబ్లము. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళకి మెయిన్ ఏం చూస్తుంటాము అంటే ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల. అంటే సో 49కి మీ దగ్గరకు వచ్చారనుకోండి ఎవరైనా, మామూలుగా చూడడానికి హెల్దీగానే కనిపిస్తున్నారు, యంగ్ కపుల్, ఏజ్ కూడా వాళ్ళ ఫేవర్లో ఉంది, కానీ లైఫ్ స్టైల్లో ఇష్యూస్ ఉన్నాయా లేదా ఏంటి? వాట్ ఈస్ యువర్ చెక్ లిస్ట్? అసలు ఇద్దరు ఎంతవరకు అంటే కలిసి ఉండగలుగుతున్నారు, అది కూడా ఇంపార్టెంట్. అంటే కనీసం వీక్లీ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉండే ఏరియాస్లో ముఖ్యంగా ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఒకటి, రెండోది పెస్టిసైడ్స్ బాగా వాడడం, వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎవరైతే ఫార్మా కంపెనీలో పనిచేస్తారో అంటే డ్రగ్స్ వాటికి ఎక్కువగా వాళ్ళు అంటే కొంచెం ఎక్స్పోజర్ ఉంటుంది కదా, వాళ్ళల్లో కూడా ఏవైనా వ్యాక్సిన్స్ వల్ల అంటే ఫర్టిలిటీ సమస్యలు రావచ్చని ప్రూవ్ అయిందండి? మనకి ఏమైనా పేపర్స్ ఉన్నాయా దాని మీద? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే కొంచెం ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి. స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ లేకుండా ఉండి అలా హాలిడేకి వెళ్ళరండి, మేబీ మీరు బిడ్డని కన్సీవ్ అవుతారని చెప్పి చాలామంది చెప్పగా విన్నాం మనం. అవును, స్ట్రెస్ ఉంటే ఏం చేస్తుందండి అసలు? అంటే ఆ కన్సెప్షన్ ఎందుకు ఆగిపోతుంది? స్ట్రెస్ వల్ల మనకి ఎడ్రినలిన్ హార్మోన్స్ అనేవి బాడీలో ఎక్కువగా అంటే రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటి వల్ల ఏంటి అంటే మనకి ఫర్టిలిటీ క్లినిక్ నడిపి చాలా బ్యూటిఫుల్గా బేబీస్ని డెలివరీ చేయించినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి డాక్టర్ గ్రీష్మ? పేషెంట్స్ ఎమోషన్స్తో పాటు మా జర్నీ కూడా ఉంటుంది. పేషెంట్ ఎప్పుడైనా సక్సెస్ అవుతే వాళ్ళకంటే ఎక్కువ మేము హ్యాపీ ఫీల్ అవుతాం అన్నమాట. iDream స్పెషల్ సిరీస్ ఫర్టిలిటీ ఫ్రమ్ స్ట్రగల్ టు సక్సెస్ బ్రాట్ యూ బై 49 సెకండ్ ఎపిసోడ్కి స్వాగతం. ఫస్ట్ ఎపిసోడ్లో మనం డైరెక్ట్గా అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండి ఆ తర్వాత IVF ద్వారా కన్సీవ్ అయ్యి ఇద్దరు కవలలకి జన్మనిచ్చిన ఒక తల్లి కేస్ స్టడీ విన్నాము, చూసాము. చాలా మనసు పొంగిపోయింది. అంటే ఏదైనా మెడికల్గా పాసిబుల్ అని చెప్పి అర్థమైంది. ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ రెలవెంట్ విషయం గురించి మాట్లాడబోతున్నాం. సిటీస్లో మారుతున్న లైఫ్ స్టైల్ అండ్ అలాగే జంక్ ఫుడ్, ఇంకా ఆహార వ్యవహారాల్లో వచ్చిన అనేక మార్పుల వల్ల ఈ మధ్యకాలంలో యంగ్ కపుల్స్లో కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఎలాంటి ఫుడ్స్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి, లైఫ్ స్టైల్ వల్ల కలిగే సమస్యల గురించి వాళ్ళు మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫ్రమ్ 49 డాక్టర్ గ్రీష్మ. డాక్టర్ గ్రీష్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ అండి. సో టిపికలీ పూర్వకాలంలో 10 మంది, 12 మంది, 15 మంది పిల్లలు కూడా ఉన్నవాళ్ళు మనం వినుంటాం. సో ఇప్పుడు ఒక చైల్డ్ని కన్సీవ్ చేయడానికి కూడా ఏ కారణాలు కనిపించకుండా ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే సిటీ అర్బన్ లైఫ్ స్టైల్ ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కపుల్లో కూడా ముఖ్యంగా మ్యారేజ్ ఏజ్ అనేది పెరిగింది. ఇంతకుముందులాగా అంటే 20 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకొని తొందరగా కన్సీవ్ అయిపోయి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మనకి ఎవరిలో కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనకి ఏంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మెన్కి కానీ విమెన్కి కానీ అది ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి కెరీర్, సో కెరీర్ ప్లానింగ్ తర్వాత ఇప్పుడు కిడ్స్ అనేది బ్యాక్ స్టేజ్ అయిపోయారనమాట. రైట్. సో అదొకటి. అంటే ముఖ్యంగా ఏజ్ అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు కన్సీవ్ అంటే అయ్యే ఏజ్ అనమాట, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఏజ్ ఒకటి రీజన్గా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనకి లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్లో కూడా మనకి స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంది ఇప్పుడు, రైట్, మేల్లో కానీ ఫీమేల్లో కానీ. ఇంకొకటి ఏంటి అంటే ఇంపార్టెంట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి. అంటే ఇప్పుడు మనకి వర్క్ అనేది ఎక్కువ లేదు, వర్క్ ఉన్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంకొకటి ఏంటి అంటే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అది బాగా ఎక్కువైపోయిందనమాట. అంటే ఇప్పుడు మనకి ఇంట్లో కిచెన్కి వెళ్ళి అంటే వంట చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అన్నీ అనమాట ఇన్స్టెంట్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్. వాటిల్లో ఏంటి అంటే సోడియం అది ఎక్కువగా ఉంటాయి. సో నైట్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, వీటన్నిటి వల్ల ఏంటి అంటే ఆల్మోస్ట్ మనకి ఫర్టిలిటీ అన్నీ కూడా మనకి సెల్ సిస్టమ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. రైట్. ఇక్కడ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ విడివిడిగా చూస్తే అండి, PCOS ఇవన్నీ పెరగడానికి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఒక్కొక్క భాగంగా చూద్దాం మనం. ఇది ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటండి?
సో ఇప్పుడు మనకేంటి అంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ముఖ్యంగా మనకి ట్యూబ్స్లో ప్రాబ్లము, ఓవరీస్లో ప్రాబ్లము. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మెయిన్ ఏం చూస్తుంటాము అంటే ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల, అంటే పీసీఓడి వల్ల. సో దీనివల్ల ఏంటి అంటే ఆల్మోస్ట్ 80% మన ఓపీడీకి వచ్చే వాళ్ళలో పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. అంటే వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం వల్ల మనకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా అవ్వదన్నమాట. నెక్స్ట్ మనకేంటి అంటే ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వేరే రీజన్స్ వల్ల కానీ ట్యూబల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా చూస్తాం అన్నమాట. ఇంక ఇప్పుడు ముఖ్యంగా అంటే ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తుంది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనమాట. అంటే ఒక బేబీ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, అంటే ఈజీగా వాళ్ళకి కన్సీవ్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ బేబీ వచ్చేసరికి వాళ్ళకి ప్రాబ్లము, ఇష్యూస్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. కరెక్ట్. సో రీజన్ ఏమై ఉండొచ్చు అంటే మనకి ముఖ్యంగా ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు, తర్వాత వెయిట్ పెరిగిపోవడం వల్ల అంటే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం అనేది అగ్రివేట్ అయిపోయి పీరియడ్స్ అనేది సరిగ్గా రాకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు. సో వేరే వేరే ఇష్యూస్ వల్ల మనకి ఇంకొకటి ఏంటి అంటే ఎగ్ కౌంట్ అనేది కూడా తగ్గిపోవచ్చు అనమాట సెకండ్ బేబీ ప్లాన్ చేసుకునేటప్పుడు. ఇంకా మొన్న ఒకటి ఏం చూసాం మేము అంటే నార్మల్గా సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఫస్ట్ బేబీ వాళ్ళకి ప్రాబ్లం లేదు, కాకపోతే నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి హస్బెండ్ స్పర్మ్ కౌంట్ చేపిద్దాము అని వచ్చేసరికి ఆల్మోస్ట్ కౌంట్ అనేది ఉందన్నమాట. ఓహో. మేమే అంటే ఫస్ట్ బేబీ అంటే ఏ ప్రాబ్లం లేకుండా కన్సీవ్ అయిపోయారంటే అప్పుడు కౌంట్ బాగుండాలి. మరి ఇప్పుడు రీజన్ అంటే వాళ్ళు కూడా వండర్ అయ్యారనమాట, ఎందుకు తగ్గిపోయింది, రీజన్ ఏంటి అంటే మనం ఏం చెప్తామంటే మెయిన్ లైఫ్ స్టైల్ అనేది రీజన్ అయ్యి ఉండొచ్చు అనమాట. ఏం మారిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే వాళ్ళ స్మోకింగ్కి కానీ, సో ఆల్కహాల్ కానీ, సో ఇప్పుడు మనకి బింజ్ డ్రింకింగ్ కానీ, సో ఇట్లాంటి అలవాట్లు ఏమన్నా ఉన్నా కూడా మనకి ఏంటి అంటే దాని ఇన్ఫర్టిలిటీకి రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు డ్రైవింగ్ ఎక్కువ చేసేవాళ్ళు, మోటార్ బైక్ ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళల్లో కూడా మనకి వెరికోసిల్ ప్రాబ్లమ్స్ అంటే ఇట్లాంటివి, అంటే మనకి ఆ స్క్రోటల్ టెంపరేచర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయిపోయి కూడా మనకి స్పర్మ్ కౌంట్ తగ్గడము అవన్నీ కూడా చూస్తుంటాం అనమాట. రైట్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగాలండి. ఎలాగైతే పుట్టుకతోనే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఒక స్త్రీలో నిర్ధారణ అయ్యి పుడతారు, అది అంతే, అది ఫిక్స్డ్ అని చెప్తారు, అలాగా పురుషులకు ఏమైనా కౌంట్ ఉంటుందా లైఫ్ లాంగ్లో వాళ్ళకి ఒక జీవితకాలంలో ఇంత స్పర్మ్ ఉంటుందని? మనకి అంటే ఫీమేల్కి ఎట్లయితే అంటే మనకి ఎట్లా డిటర్మైన్ అవుతుంది అంటే మనకు ఆల్మోస్ట్ మూడ్ ఆగిపోయింది అంటే మెనోపాజ్ వచ్చింది అంటే ఎగ్ కౌంట్ అనేది ఆల్మోస్ట్ మనకి తగ్గిపోయింది అని అర్థం. కాకపోతే మేల్కి ఏంటి అంటే ఫీమేల్తో కంపేర్ చేసుకుంటే మేల్ మనం చూస్తాం అంటే 60 years వాళ్ళకు కూడా మనకి అంటే పిల్లలు పుట్టే ఇది కేపబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో యూజువల్గా మనకి ఫీమేల్తో కంపేర్ చేస్తే మేల్లో ఆ ప్రాబ్లం ఉండదు. కాకపోతే మేల్కి ఏం ప్రాబ్లం ఉండొచ్చు వన్స్ 40 క్రాస్ అయింది అంటే ముఖ్యంగా మనకి డిఎన్ఏ అనమాట, స్పర్మ్ డిఎన్ఏ అనేది ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఓకే. 40 years క్రాస్ అయింది ఇంకా క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది నార్మల్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది మనం ఎట్లా డిటర్మైన్ చేస్తాము అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఆఫ్ ద స్పర్మ్ అనేది చూస్తాం అనమాట. ఆ డిఎఫ్ఐ అనేది మనకి పెరిగిపోతుంది ముఖ్యంగా అంటే 40 క్రాస్ అయిన తర్వాత, మెయిన్గా 45 క్రాస్ అయిన తర్వాత కూడా అది ఇంకెక్కువ డ్యామేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మన దగ్గరికి కప్పులు వస్తారో 40 క్రాస్ అయింది మేల్ ఏజ్ అంటే మేము కూడా అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటామన్నమాట. అంటే వీళ్ళల్లో మనకి కొంచెం స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువై ఉండొచ్చు. సో ఆ తర్వాత అంటే వేరే టెక్నిక్స్ ఏం యూస్ చేయాలి ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ ఉంటాం. సో ముఖ్యంగా ఏంటి అంటే స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా ఇజాక్యులేషన్స్ అనేది ఒకటి చెయ్యాలి అని చెప్తాం అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడన్నా అంటే ఐయుఐ ప్రొసీజర్ కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్ కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే స్పర్మ్ అనేది మంచిగా ఉండాలి, క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్. సో మనం యూజువల్గా క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ అంటే మనకి డిఎన్ఏ డ్యామేజ్ అనేది మనం అంటే అసెస్ చేయడానికి మనకి టెస్ట్లు ఉంటాయి, కానీ వాళ్ళు ఆ రోజు ఇచ్చిన స్పర్మ్ మంచిగా ఉందా డిఎన్ఏ లేదా అని సో ఇదంతా చెక్ చేయలేము. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఫ్రీక్వెంట్ ఇజాక్యులేషన్స్ వల్ల ఏంటి అంటే మనకి బయటికి వచ్చే స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ తక్కువ ఉన్న స్పర్మ్ వస్తుందన్నమాట. సో మనం అది ఫ్రీక్వెంట్ ఇజాక్యులేషన్స్ ఒక మెథడ్గా చెప్తాం. ఇంకొకటి ఏంటి వేరే టెక్నిక్స్ అంటే మనం స్పర్మ్ మీద కూడా మైక్రోఫ్లూయిడిక్స్ అనే కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ఉందన్నమాట. ఇదేంటి అంటే మనకి మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఒక మెంబ్రెయిన్ బ్యారియర్ లాగా ఉంటుందన్నమాట. సో దీని మీద స్పర్మ్ మనం పాస్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి మంచిగా ఉన్న స్పర్మ్నే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ ద్వారా. సో ఈ టెక్నిక్స్ ద్వారా ఏంటి అంటే మనకి బెస్ట్ స్పర్మ్ అనమాట, డిఎన్ఏ డ్యామేజ్ తక్కువ ఉన్న స్పర్మ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటి అంటే మనకి మిస్క్యారేజెస్ అనేవి తక్కువ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు ఇందాక చెప్పారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాగా కన్సీవ్ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ జీరో
స్పర్మ్ అన్నారు. జీరో కౌంట్, దాన్ని ఏమంటారు? జీరో కౌంట్ ఎజోస్పర్మియా అంటామండి. జీరో కౌంట్ అంటే జీరో కౌంట్ అంటే స్పర్మ్ అసలు ఉండదు అందులో. ఉండదండి. ఆల్మోస్ట్ కౌంట్ అసలు ఏమీ కనిపించదు మనకి. ఏం మారింది? స్మోకింగ్ అలవాటు పడ్డారు ఆయన? స్మోకింగ్ ఒకటి రీజన్. ఇంకొకటి ఏంటి అంటే ఆల్కహాల్ ఇంటేక్ అనమాట. కొంతమందికి ఏంటి అంటే ఆల్కహాల్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది తెలియదు. కొంతమందికి ఆల్కహాల్ తాగినా కానీ స్పర్మ్ అనేది నార్మల్గా ఉండొచ్చు. కొంతమందికి అదే ఆల్కహాల్ వల్ల స్పర్మ్ అనేది డ్రాస్టిక్గా పడిపోతుంటుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా ఈ స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల మనం చెప్పుకున్నట్టు DNA డ్యామేజ్ అనేది కూడా ఎక్కువైపోతుంది అనమాట. స్పర్మ్లో క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది తగ్గిపోతుంది. క్వాలిటీ ఏంటి దాని అంటే దాని మొబిలిటీ ఆఫ్ ద స్పర్మ్ మనకి క్వాలిటీ చేయడానికి అది క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్ అంట. క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఇప్పుడు మనకి రికార్డ్స్ చెప్తున్నాయి దాదాపు 40 to 50% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఆర్ బికాస్ ఆఫ్ మెన్ అని. మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే దాదాపు ఇదివరకు స్త్రీలదే ప్రాబ్లం అని చెప్పేవారు, పురుషులది కూడా ప్రాబ్లం. ఎలా అయితే పురుషులకి ఈ హ్యాబిట్స్ చెప్తున్నారు మీరు, స్మోకింగ్, డ్రింకింగ్, బైక్ రైడింగ్, చాలా చాలా సర్ప్రైజింగ్ అది. అంటే దానివల్ల కూడా కొంత ఎంతసేపు బైక్ నడిపితే మీరు ఇది ఒక ప్రాబ్లంగా పరిగణిస్తారు డాక్టర్ గారు? అంటే ఇప్పుడు మనకి ఎంతసేపు అని కాదు, కొంతమంది ఏంటి అంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనమాట. మోటార్ అంటే వెహికల్స్ బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ ట్రావెలింగ్ వల్ల కూడా ఏమవుతుంది అంటే ఈ మోటార్ సైకిల్ వల్ల కూడా మనకి టెంపరేచర్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. మనకి అది ఇంపార్టెంట్ కదా. స్క్రోటల్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది మనకి మెయిన్ వారికోసీల్ అనేది కూడా వస్తుందన్నమాట. వారికోసీల్ అంటే ఏంటి, మనకి చెడు రక్తం అనేది తొందరగా అక్యుములేట్ అయిపోతుంది. సో మనం ఈ మధ్యకాలంలో ఇది కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. వారికోసిల్ ప్రాబ్లం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మనకి మెన్లో చూస్తే. అంటే మనకి అంటే కౌంట్ ఎందుకు తక్కువ ఉంది అని అసెస్ చేసినప్పుడు మనం అంటే ఆండ్రాలజిస్ట్ ఎప్పుడన్నా అసెస్ చేస్తే అంటే యూజువల్గా అప్పుడు ఏంటి అంటే పరీక్ష చేస్తారనమాట వాళ్ళది. పరీక్ష చేసినప్పుడు వారికోసిల్ ప్రాబ్లం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మనకి మెన్లో. అలాగే ఇప్పుడు మనకి ఉదాహరణకి ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో మీరు PCOS, PCOD కొన్ని సమస్యలు అని చెప్పారు. ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి హ్యాబిట్స్ పరంగా? మీరు ఎలా అయితే బైక్ రైడింగ్ చెప్పారు, అలాంటివి వాట్ కాజెస్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఆర్ ఇంక్రీజెస్? సో ముఖ్యంగా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఒకటి ఏం చెప్తాము అంటే స్ట్రెస్ అని చెప్పొచ్చు. అట్లాగే ఫీమేల్లో కూడా మనకి హ్యాబిట్స్ అని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు అంటే మేల్లోనే కాకుండా యూజువల్గా ఇప్పుడు ఫీమేల్లో కూడా చూస్తున్నాం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ. కాకపోతే మనకి ఏంటి అంటే ఫీమేల్లో ఎప్పుడైనా కూడా మనకి ఈ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్ మెన్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళలో ఇంకెక్కువ డిక్లైన్ అనేది అయిపోతుంది అనమాట ఫర్టిలిటీ. స్మోకింగ్ అనేది యూజువల్గా మనకి కొంచెం కూడా అంటే 1 or 2 cigarettes per day కూడా అస్సలు మనకి ఫర్టిలిటీకి అంటే చాలా ఎఫెక్ట్ అనేవి చేస్తాయి అన్నమాట. యూజువల్గా మనం ఏం చెప్తాము, ఆల్కహాల్ అనేది ఓకే 1 drink per day కానీ కొంచెం మోడరేట్ అమౌంట్లో తీసుకుంటే అది అంత ఎఫెక్ట్ ఉండదు అని చెప్తాం. కాకపోతే స్మోకింగ్ విషయంలో అది కాదు. అది ఎంత చిన్న లెవెల్లో తీసుకున్న స్మోకింగ్ అనేది మేజర్గా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట మనకి. కానీ చాలా మంది స్మోకర్స్కి పిల్లలు పుడతారు కదా, మరి మెన్లో పుడతారు. కాకపోతే ఫీమేల్లో ఏంటి అంటే కొంచెం కష్టం అనమాట. అంటే స్మోకింగ్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే నార్మల్గా మనకి ఎగ్ క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే నికోటిన్ ఏం చేస్తుంది లోపలికి వెళ్ళి? సో ఇవన్నీ కూడా మనకి మెయిన్ డిఎన్ఏని కూడా మనకి కొంచెం ఎఫెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మ్యూటెంట్స్ లాగా యాక్ట్ చేయొచ్చు. డిఎన్ఏ ఎఫెక్ట్ కానీ మనకి క్వాలిటీ కానీ అంటే మెయిన్ ఎన్యూప్లాయిడీస్ కానీ ఇవన్నీ మనకి కాజ్ చేయొచ్చు అనమాట. స్పర్మ్లో కానీ మనకి ఎగ్లో కానీ వీటన్నిటి ఎఫెక్ట్స్ వల్ల మనకి. ఎండోమెట్రైటిస్ అంటారు కదా, అంటే అది ఏంటండి అది? సో ఇప్పుడు మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనుకున్నాం కదా, మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుంది మనకి ఓవరీ కాకుండా ఈ ట్యూబ్ అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. ట్యూబ్లో ఏంటి అంటే అదొక బ్రిడ్జ్ అనమాట. ఎగ్ స్పర్మ్ కలవడానికి ఒక బ్రిడ్జ్ లాగా ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో అది ఇన్ఫెక్షన్ వల్ల ఏంటి అంటే కొన్నిసార్లు ట్యూబ్లోనే కాకుండా మనకి లోపల యూట్రస్ లోపల కూడా ఇన్ఫెక్షన్ ఉండేదాన్ని మనం ఎండోమెట్రైటిస్ అంటాం. అంటే లోపల యూట్రస్ లోపల మనకి ఎండోమెట్రియం పొర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎండోమెట్రియం పొర అనేది మంచుకున్నప్పుడే బేబీ అనేది సరిగ్గా అతుక్కోగలదు. కాకపోతే ఏంటి అంటే కొన్నిసార్లు మనకి ఇన్ఫెక్షన్, ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ అనేది కింది నుంచి వస్తుంది అనమాట. వెజైనా నుంచి సర్విక్స్ నుంచి యూట్రస్, సో యూట్రస్ నుంచి మనకి ట్యూబ్స్ వరకు. సో యూట్రస్లో ఎప్పుడైతే మనం ఇన్ఫెక్షన్ చూస్తామో దాన్ని ఎండోమెట్రైటిస్ అంటాం అనమాట. సో ఇది ఒక పార్ట్ అనమాట మనం టెస్ట్ చేయడంలో. సో మీరు లైఫ్ స్టైల్ అనేది చాలా వాస్ట్ కదా డాక్టర్ గ్రీష్మ. సో 49కి మీ దగ్గరకు వచ్చారనుకోండి ఎవరైనా, మామూలుగా చూడడానికి హెల్దీగానే కనిపిస్తున్నారు, యంగ్ కపుల్, ఏజ్ కూడా వాళ్ళ ఫేవర్లో ఉంది. కానీ ఈ లైఫ్ స్టైల్లో ఇష్యూస్ ఉన్నాయా లేదా ఏంటి? వాట్ ఈస్ యువర్ చెక్ లిస్ట్? వాట్ డూ యూ ఆస్క్? సో మెయిన్ మేము ఏం అడుగుతాము అంటే అసలు ఇద్దరు ఎంతవరకు అంటే కలిసి ఉండగలుగుతున్నారు, అది కూడా ఇంపార్టెంట్. అంటే కనీసం వీక్లీ అంటే ఆర్ దే ఏబుల్ అట్లీస్ట్ ఒక
3 times a week అన్నా వాళ్ళు కలిసి ఉండగలుగుతున్నారా లేదా? సో లేదు, మాకు అంత టైం కూడా లేదు అంటే అంత కూడా టైం స్పేర్ చేయలేకపోతున్నామంటే అక్కడే మాకు అలారం అనేది రైజ్ అయిపోతుంది. లైఫ్ స్టైల్ ఏవో ఇష్యూస్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా కొంతమందికి ఏంటి అంటే ఒకళ్ళకి డే డ్యూటీ ఉంటుంది, ఒకళ్ళకి నైట్ డ్యూటీ ఉంటుందన్నమాట. దీనివల్ల కూడా ఎఫెక్ట్ అయిపోతుంది అక్కడే మనకి. అంటే పిల్లలు పుట్టడంలో అంటే ప్రాసెస్లో అంత బాగాలేదు అంటే అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇట్లా అనమాట, ఒకళ్ళకి డే డ్యూటీ, ఒకళ్ళకి నైట్ డ్యూటీ. ఇంకా మెయిన్ ఇంకొకటి ఏం అడుగుతాము అంటే మెయిన్ అంటే వాళ్ళని చూడగానే అర్థమైపోతుంది కొంతమందికి ఒబెసిటీ అట్లా ఉంటుంది. అది కూడా ఒక ఫ్యాక్టరీ. మన అంటే వాళ్ళు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్కి అలవాటు ఉంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువగా ఇది ఉంది అని. ఇంకా కొన్నిసార్లు ఏంటి అంటే ఇంకా స్ట్రెస్ తట్టుకోలేక కొంచెం స్మోకింగ్ ఇట్లా అంటే పార్టీయింగ్ ఇట్లా అన్నీ కూడా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం, మనకి లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేదు అని చూస్తామన్నమాట. సో అట్లా ఏం చెప్తాము మనం, ఒబెసిటీ ఎక్కువగా ఉంది, స్మోకింగ్ ఎక్కువగా ఉంది, ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ సెట్ చేసుకోండి అని చెప్తామన్నమాట. ఆ తర్వాత ఏంటి అంటే కొంచెం అంటే వేరే వేరే డ్యూటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం అట్లా కాకుండా కొంచెం నైట్ షిఫ్ట్స్ అనేవి తగ్గించుకోండి. అది కూడా ఇంపార్టెంట్ మనకి ఫర్టిలిటీలో. ఎందుకంటే ఫీమేల్కి కూడా మనకి మెలటోనిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకి స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనుకోండి, డెఫినెట్గా ఎగ్ క్వాలిటీలో అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మెలటోనిన్ డిస్టర్బెన్స్ వల్ల. రైట్. అంటే కానీ బట్ ఇది కొంతకాలం పాటు చేసిన తర్వాత మీరు ఐవీఎఫ్లో అవి ప్రొసీజర్స్ మొదలు పెడతారా? వేరే ఆప్షన్స్ అంటే న్యాచురల్ పద్ధతుల్లో ముందు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కొంతకాలం ట్రై చేస్తారా? ఇప్పుడు ఒకటి ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు మన దగ్గరికి కపుల్ వచ్చినప్పుడు ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే వెంటనే ప్రెగ్నెన్సీ కావాలి అని కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటి అంటే లేదు ఏమైనా కూడా మేము న్యాచురల్గా ట్రై చేస్తాము అనే వాళ్ళు ఉంటారు. కొంతమందికి సొసైటల్ ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళ అంటే ఏమున్నాయి, వాళ్ళు ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు, అది ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఫస్ట్ పేషెంట్ ప్రిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్, అదొకటి చూస్తాం. దాని తర్వాత అసలు అంటే మరి వాళ్ళ ఎగ్ కౌంట్ బాగుందా, స్పర్మ్ కౌంట్ బాగుందా, సరే వాళ్ళకి న్యాచురల్గా చేసుకోవాలని ఉంది, కొంచెం టైం కావాలని ఉంది, కాకపోతే మనకు అక్కడ కనిపించాలి కదా, ఎగ్స్ మంచిగా కనిపించాలి, స్పర్మ్ మంచిగా కనిపించాలి. సో అన్నీ బాగున్నాయి, మేము వెయిట్ చేస్తాము, న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలి అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ నుంచి చెప్తాం. రైట్. సో అట్లా కపుల్ ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది మనకి. అండ్ అక్కడి నుంచి మరి సరే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వదిలించుకోవాలి వెంటనే. అలాగే మంచి హ్యాబిట్స్ పెంపొందించుకోవడానికి కూడా కొన్ని రొటీన్స్ చెప్తారు మీరు. ఫుడ్ హ్యాబిట్స్ విషయంలోకి వస్తే ప్రాసెస్డ్ ఫుడ్స్ మీరు చెప్పారు. ఇప్పుడు ఇంట్లో కూడా చాలామంది ఈ రెగ్యులర్ రెడీ టు కుక్ మసాలాలు వచ్చేస్తున్నాయి, ఇన్స్టెంట్ ఫుడ్లు వస్తున్నాయి. వీటి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఎక్కువగా అయిపోయింది బాగా. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు మేము చెప్పేది ఏంటి అంటే ఏ ఫుడ్ అయినా మనకి ప్లాస్టిక్ కవర్లో వచ్చి ఉంటే బెటర్ టు అవాయిడ్. ఎప్పుడైనా ప్లాస్టిక్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, షుగరీ ఫుడ్ ఇవేవి కూడా మనకి ఫర్టిలిటీకి అంటే ఇంటూ అనమాట, ఫర్టిలిటీకి క్రాస్. ఇవన్నీ మన దగ్గర చాలా అంత బాగా ప్రూవ్ అయిందా? అంటే డెఫినెట్గా మనకు కొన్ని పేపర్స్, ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, పబ్లిష్ అయ్యాయి ప్రాసెస్డ్ ఫుడ్. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ కూడా చాలా డేంజరస్ అని చెప్తారు. అవునండి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ కానీ ఆయిల్స్ కానీ కొన్ని ఇప్పుడు మనకి ప్రాసెస్డ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సాచురేటెడ్ ఫ్యాట్ ఓవరాల్ హెల్త్ కండిషన్ దెబ్బతీస్తుంది. ఉదాహరణకి 2-3 సార్లు నూనెలో వేయించిన బజ్జీలు రోడ్డు మీద నాట్ ఎట్ ఆల్. లేదండి, లేదు రికమెండెడ్ కదా? లేదు. ఎందుకంటే వీటన్నిటి వల్ల మనకు కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది. అవును. ఇప్పుడు పెస్టిసైడ్స్ ఇవి కూడా పెద్ద అలాం. ఇప్పుడు ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉండే ఏరియాస్లో ముఖ్యంగా ఆ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఒకటి. రెండోది పెస్టిసైడ్స్ బాగా వాడడం. వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి డాక్టర్ గ్రీష్మ? ఇప్పుడు పెస్టిసైడ్స్ ఇప్పుడు మేము చూసేది ఏంటి అంటే ఎవరైతే ఫార్మా కంపెనీలో పనిచేస్తారో అంటే డ్రగ్స్ వాటికి ఎక్కువగా వాళ్ళు అంటే కొంచెం ఎక్స్పోజర్ ఉంటుంది కదా, వాళ్ళల్లో కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి మేము ఎక్కువగా చూస్తున్నారు. ఓహో మై గాడ్. సో అట్లాగే కొంతమంది ఫార్మర్స్ వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళల్లో కూడా ఎక్కువగా చూస్తాం. అంటే మేము అనుకుంటాం కదా అంటే యూజువల్గా అర్బనే కాదు అంటే ఎక్కడో పనిచేసే వాళ్ళల్లో కూడా ఫార్మర్స్లో కూడా వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు విలేజ్లో ఉన్నా కానీ మనకి ఫార్మింగ్కి పెస్టిసైడ్స్ అవి ఇవి యూస్ చేయడం వల్ల వాళ్ళల్లో కూడా మనకి స్పర్మ్ కౌంట్ అనేది 0 ఉంటుందన్నమాట. అవును. కాకపోతే ఇంకా వాళ్ళు మనకి లేట్గా వస్తారనమాట, ఆల్మోస్ట్ 45 years 47 years అంటే విలేజ్లో ఉంటారు, ఎక్కువ ఎక్స్పోజర్ ఉండదు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి, మనం స్పర్మ్ కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో చాలా క్లిష్టమైన సమస్య ఇది, లైఫ్ స్టైల్ మార్పులు రావడం ఈ మధ్యకాలంలో. ఏవైనా వ్యాక్సిన్స్ వల్ల అంటే
ఫర్టిలిటీ సమస్యలు రావచ్చని ప్రూవ్ అయిందండి? మనకి ఏమైనా పేపర్స్ ఉన్నాయా దాని మీద? ఇప్పటివరకు అయితే మనకి అంటే ఈ వ్యాక్సిన్ వల్ల ప్రాబ్లం అని ఏం లేదు. కాకపోతే ఇంతకుముందు ఏంటి అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే కొంచెం ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి రావచ్చు అని అనుకున్నారు. కాకపోతే అది ఎక్కడ ప్రూవ్ అయితే అవ్వలేదు మనకి. రైట్. సో లైఫ్ స్టైల్ అండ్ ఇప్పుడు చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు ఉంటారు. మీరేమో ఆ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయంటారు. దానికి దీనికి ఏంటండి సంబంధం అసలు యాక్చువల్లీ? అంటే ఇప్పుడు మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ముఖ్యంగా ఒబెసిటీ చూస్తాం మనం. ఈ ఒబెసిటీ మనకి పీసీఓడి, ఇది మనకి విషియస్ సైకిల్ అనమాట. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఒబెసిటీ ఉంటుంది, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది మనకి ఈ పీసీఓడి. సో అంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి వెయిట్ రిడక్షన్ అనేది కూడా కష్టం అయిపోతుంది మనకి. అంటే ఈ సైకిల్ నుంచి బయటపడడం అనేది కష్టం. సో దానికి ఏంటి అంటే అంటే ఎంతో మనకి మోటివేషన్ అనేది ఉండాలన్నమాట. ఎక్సర్సైజ్ కానీ వేరే అంటే ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకోవడము, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, కార్బ్స్ తగ్గించుకోవడము, షుగర్ ఇంటేక్ అనేది తగ్గించుకోవడం. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. లీన్ పీసీఓడి ఉన్న మనకి అంటే ఫ్యాట్ పీసీఓడి ఉన్న షుగర్ ఇంటేక్ అనేది కట్ డౌన్ చేసుకోమని చెప్తాము. బాగా ఎంత షుగర్ తీసుకోవచ్చు డాక్టర్ గ్రీష్మ? ఆఫ్ కోర్స్ ఇట్స్ ఫేవరెట్ క్వశ్చన్ చాలా మందికి. ఇప్పుడు రోజుకో 2 స్వీట్లు తిన్నానుకోండి, నేను ఒక కప్పు కాఫీ తాగా అనుకోండి, 1-2 కప్పులు, ఇస్ ఇట్ అలాట్? మేమైతే యూజువల్గా పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏం చెప్తాము అంటే ఇట్స్ బెటర్ అసలు స్వీట్లు తినకపోవడం బెటర్. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. అవును. ఇప్పుడు మనం ఏదన్నా కొంచెం స్వీట్ అనే ఎందుకండి, కొంచెం కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తిన్నా మనకి ఇన్సులిన్ స్పైక్స్ అనేవి పెరిగిపోతాయి బాడీలో, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అనమాట. సో వీలైనంత వరకు మనకి ఫుడ్ విషయంలో కూడా కార్బ్స్ అనేవి తగ్గించండి, షుగర్స్ అనేవి వీలైనంత వరకు అవాయిడే చేయండి, తగ్గించడం కూడా కాదు, అదే చెప్తాం. సో మనకి బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ అంటే గ్రీన్స్ ఎక్కువ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అంటే నట్స్, ప్రోటీన్ ఫుడ్, నట్స్. వీలైతే ఏంటి అంటే నట్ షేక్ ఉంటుంది కదా మార్నింగ్, అది తాగడం కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే మేము చూసాం ఏంటి అంటే స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళు కూడా అంటే ముందు అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఇట్లా వేరే హ్యాబిట్స్ ఉండడం వల్ల తర్వాత కంప్లీట్గా వాళ్ళు ఫుడ్ అంటే మెయిన్ ఎక్సర్సైజ్ అనేది కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకొని మేజర్గా ఫుడ్ అనేదే మార్చుకున్నప్పుడు స్పర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అది మేము కళ్ళారా చూసాం. అంటే కొంచెం కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు, మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం లైఫ్ స్టైల్ అంటే మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని ఒక 1-2 months తర్వాత మళ్ళీ స్పర్మ్ కౌంట్ రిపీట్ చేస్తే మేమే నమ్మలేము, డ్రాస్టిక్గా పెరిగిపోతుంది స్పర్మ్ కౌంట్ అనేది. అండ్ ఫైనలీ అఫ్ కోర్స్ నిద్ర పాత్ర ఏమిటండి? ఒక మనిషి ఇద్దరు ఇన్ఫర్టిలిటీ సమస్యలు బారిన పడకుండా లేదు ఉన్నవాళ్ళు తగ్గించుకోవడానికి. ఇప్పుడు అదే ముఖ్యంగా నిద్ర వల్ల ఏంటి అంటే మనకి మెలటోనిన్ హార్మోన్ అనేది బాగుంటుందన్నమాట. రైట్. సో కనీసం స్లీప్ అనేది అట్లీస్ట్ ఒక 7 hours మినిమం, అంటే 6 hours కూడా కాదు, కనీసం 7 hours స్లీప్ అనేది ఉంటే మంచిది మనకి. సో దీనివల్ల మనకి బాడీ సైకిల్స్, హీలింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అన్నమాట మనకి బాడీ. మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి కన్సెప్షన్ని కొంచెం పెంపొందించి బిడ్డని కనేలాగా తోడ్పడిన ఒక కపుల్ స్టోరీ, కేస్ స్టడీ మీరు ఏమైనా ఉంటే చెప్పాల్సిందిగా కోరుతున్నాం డాక్టర్ గ్రీష్మ. ఇప్పుడు డెఫినెట్గా అండి, ఇప్పుడు ఏంటి అంటే ముఖ్యంగా మనకి ఒక కపుల్ వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఫెయిల్యూర్తో వచ్చారు. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు అంటే ఎక్కడో చేయించుకుంటారు, అంటే మనకి సొసైటల్ ప్రెషర్ వల్ల మనకి ఏంటి అంటే ఒబెసిటీ అవన్నీ ఉన్నప్పుడు కూడా అంటే హడావిడి పడి ఇంకా ప్రెగ్నెన్సీ కావాలి అని చేయించుకుంటారు. ఇప్పుడు మనకి ఏంటి అంటే కొంచెం పీసీఓ ఉన్న వాళ్ళలో, ఒబెసిటీ ఉన్న వాళ్ళలో మనకి ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు డెఫినెట్గా మనకి క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో క్వాలిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే కొంచెం ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అనేవి కూడా ఆ కపుల్లో. సో నెక్స్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఏం చెప్పాము అంటే ఆల్రెడీ ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అంటే ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు డెఫినెట్గా కొంచెం వెయిట్ అనేది కట్ డౌన్ అవ్వండి. రైట్. ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్, లైఫ్ స్టైల్స్కి వీటన్నిటికీ కొంచెం హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోండి అని చెప్పామన్నమాట. చేంజ్ చేసుకొని ఆ తర్వాత రండి, కొంచెం వెయిట్ తగ్గిన తర్వాత అప్పుడు మనం అన్నీ చూసుకొని సెకండ్ సైకిల్ స్టార్ట్ చేద్దాము అని చెప్పామన్నమాట. అది దాదాపు ఒక 3 months టైం పడుతుంది కదా వాళ్ళకి చేంజ్ చేసుకోవడానికి? 3 months, కొంతమంది 6 months, 7 months కూడా టైం తీసుకోవచ్చు. ఆ టైంలో హ్యాండ్ హోల్డింగ్ చేస్తారా మీరు? ఏం చెయ్యము, అంటే కావాలంటే ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి కొంచెం డైట్ అదంతా ఫాలో అయ్యి ఎక్సర్సైజ్, మెయిన్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్ కొంచెం అంటే జిమ్ అట్లా జాయిన్ అయ్యి కొంచెం వెయిట్ కట్ డౌన్ చేసుకోండి అని చెప్తాం. కాకపోతే మేము చెప్పేది ఏంటి అంటే ఐవీఎఫ్ అనే కాకుండా ఎప్పుడైతే ఈ ప్రాసెస్లో ఉన్నారో న్యాచురల్గా కూడా
ట్రై చేసుకోవచ్చు మీరు, ఇట్లా ప్రాసెస్లో న్యాచురల్గా ట్రై చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీతో వెళ్తారు అని చెప్తామన్నమాట. సో వాళ్ళు ఏంటి అంటే తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు 4-5 మంత్స్లో వాళ్ళంతట వాళ్ళే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అని వచ్చారనమాట, 1 IVF ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా. సో డెఫినెట్గా అంటే మనకి అంటే లైఫ్ స్టైల్ దీని ప్రభావం అనేది డెఫినెట్గా ఎగ్ మీద కానీ స్పర్మ్ మీద కూడా 100% ఉంటుందన్నమాట. స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ లేకుండా ఉండి అలా హాలిడేకి వెళ్ళరండి, మేబీ మీరు బిడ్డని కన్సీవ్ అవుతారని చెప్పి చాలామంది చెప్పగా విన్నాం మనం. అవును. సో బట్ స్ట్రెస్ లేకపోవడం, స్ట్రెస్ ఉంటే ఏం చేస్తుందండి అసలు, అంటే ఆ కన్సెప్షన్ ఎందుకు ఆగిపోతుంది? ఇప్పుడు మనకి ఏంటి అంటే స్ట్రెస్ వల్ల మనకి ఎడ్రినలిన్ హార్మోన్స్ అనేవి బాడీలో ఎక్కువగా అంటే రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటి వల్ల ఏంటి అంటే మనకి అంటే ఇవన్నీ ఇన్హిబిట్ చేస్తాయి అన్నమాట మనకి కొంచెం, అంటే ఆ ఎగ్ ఫంక్షన్ని కానీ స్పర్మ్ ఫంక్షన్ని కానీ సరిగ్గా ఎగ్ మనకి ఓవ్యులేషన్ని కానీ వీటన్నిటిని మనకి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అంతెందుకు మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కోవిడ్ టైంలో మనకి చాలామందికి IVF చెప్పిన వాళ్ళు కూడా ఆ కోవిడ్ అయిపోయిన తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది సో అదే మనకి లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. అప్పుడు స్ట్రెస్ అది ఏం లేకుండా అంటే ఇంట్లో కొంచెం అంత అంటే వెకేషన్ టైంలో తీసుకున్న వాళ్ళు చాలామంది కన్సీవ్ అయ్యారనమాట. రైట్. కాబట్టి ఏదో ఒక అంటారు కదా మామూలుగా, ఒక పెద్ద కష్టం వచ్చినా కూడా దాని పక్కనే ఒక బ్లెస్సింగ్ ఉంటుందని. చాలా మందికి కోవిడ్ లాంటి ఒక హౌస్ అరెస్ట్ టైం బ్లెస్సింగ్ అయింది స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల. సో ఓవరాల్గా టాప్ ఫుడ్స్ టు అవాయిడ్ అని చెప్తే ఏం చెప్తారు మీరు? మెయిన్ టాప్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి అని చెప్తే ఒకటి ఏంటి అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఏదైనా ప్యాక్డ్ ఇన్స్టంట్ ఫుడ్ని అవాయిడ్ చేయండి అని చెప్తామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే షుగర్ ఫుడ్. సో ఇవి ఇట్లాంటివి అంటే నూనెలో బాగా వేయించినవి అంటే చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి అని చెప్తామన్నమాట. మెయిన్ ఏంటి అంటే కొన్ని టైప్ ఆఫ్ ఫిష్ అనేవి కూడా కొంచెం నైట్రేట్స్ ఇట్లాంటివన్నీ అంటే మెర్క్యూరీ ఇట్లా రిచ్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా కొన్ని అవాయిడ్ చేయండి అని చెప్తాం. ఇంకొకటి ప్రాసెస్డ్ మీట్ అనమాట, రెడ్ మీట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా బర్గర్స్ ఇవన్నీ కూడా ఏవి కూడా మంచివి కావన్నమాట. వీటితో పాటు అఫ్ కోర్స్ నైట్రేట్స్ ఉండే ప్రిజర్వేటివ్స్ ఉండే కొన్ని ఫుడ్స్. మొన్న అయితే మసాలాల్లో కూడా మనకి ఇవి ఉన్నాయని చెప్పి క్యాన్సర్ కార్సినోజెన్స్ ఉన్నాయని చెప్పి మనకి స్టడీస్ వచ్చాయి. కాబట్టి ఇది మరీ జాగ్రత్త పడాల్సిన టైం. సో ఉత్తమమైన ఫుడ్ ఏమిటంటే ఇంట్లో పూర్వకాలం మన పూర్వీకులు తిన్న ఫుడ్, ఏ ఫ్యామిలీకి ఏదైతే అదే. రైస్ అంటే రైస్, రొట్టె అంటే రొట్టె, అంతేనండి. అంతే. యా. అండ్ అలాగే ఫర్టిలిటీ క్లినిక్ నడిపి చాలా బ్యూటిఫుల్గా బేబీస్ని డెలివరీ చేయించినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి డాక్టర్ గ్రీష్మ? మెయిన్ ఏంటి అంటే పేషెంట్స్ ఎమోషన్స్తో పాటు మా జర్నీ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ప్రెగ్నెన్సీ వాళ్ళకి రాలేదు అంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో మేము కూడా అంతే ఫీల్ అవుతాం అనమాట. అంటే ఆ టైంలో మా కళ్ళల్లో నుంచి కూడా ఆల్మోస్ట్ నీళ్ళు అనేవి తిరిగిపోతాయి వన్స్ కపుల్ కన్సీవ్ అవ్వలేదు అని చెప్తే. సో అంటే డెఫినెట్గా వాళ్ళ ఎమోషన్స్ అంటే పేషెంట్ ఎప్పుడైనా సక్సెస్ అవుతే వాళ్ళకంటే ఎక్కువ మేము హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. ఎంతమంది మీ ద్వారా గ్రీష్మ గారు అయ్యారు? చాలామంది అంటే తల్లిదండ్రులు అయ్యారు? ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే నేను ఒక 5 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానండి. సో ఆల్మోస్ట్ మనకి ఎప్పుడైనా కూడా ఒక 50% సక్సెస్ ఉంటుందన్నమాట మనం ట్రీట్ చేసిన వాళ్ళల్లో. అంటే ఆల్మోస్ట్ ఒక 500 couples మనకు మంచిగా సక్సెస్తో, న్యాచురల్ అయితేనే కానీ IUI అయితే కానీ IVF అయితే కానీ అన్నీ. సో వాళ్ళందరికీ మీరు అంటే ఆల్మోస్ట్ లైక్ అ గాడ్ మదర్, అంటే బికాజ్ యూ ఫెసిలిటేటెడ్ ద ప్రాసెస్. యా, బట్ ఐ థింక్ చాలా ఇవాళ యూస్ఫుల్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ కేవలం ప్రెగ్నెన్సీ కోసం మాత్రమే కాదు, లైఫ్ స్టైల్ ఓవరాల్ హెల్త్కి వెల్బీయింగ్కి చాలా అవసరం. కాబట్టి మీరు ఇచ్చే ఈ మంచి హ్యాబిట్స్ అంటే ప్రీ IVF, ప్రీ ఫర్టిలిటీ ప్రొసీజర్స్, మీరు ఏదైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తారో అది లైఫ్ టైం వాళ్ళకి ఉండిపోతుంది. అవునండి, డెఫినెట్గా. యా, ఫైనలీ ఐడ్రీమ్ ప్రేక్షకులకి 49 నుంచి మీ మాట. సో ఎప్పుడైనా కూడా అంటే ఎప్పుడు ఏమనుకుంటారు అంటే ఫర్టిలిటీ అనేది ఒక కాస్ట్లీ జర్నీ అనుకుంటారు. నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా కూడా మనకి ఏజ్ అనేది దాటిపోతే రాదు. సో ఎప్పుడు సరైన ఏజ్లో కన్సీవ్ అవ్వడం ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం అంటే చాలా డబ్బులు అవుతున్నాయి అని ఆలోచించే ముందు మన ప్రిఫరెన్సెస్ ఏంటి అనేవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అంటే ఇది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బేబీ అనే దాన్ని అంటే అని ఆలోచించుకున్నప్పుడు మనం డబ్బులు అనేవి బ్యాక్ సీట్ పడిపోతుందన్నమాట. సో మన ప్రయారిటీస్, ఏజ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంటే మనం ట్రీట్మెంట్ ఒక పాజిటివ్ అప్రోచ్తో రావడం అనేది ఇంపార్టెంట్. డాక్టర్ గ్రీష్మ, చాలా సంతోషం అండి ఇవాళ చాలా యూస్ఫుల్ టాపిక్ మాట్లాడినందుకు. ఫర్టిలిటీ ఫ్రమ్ స్ట్రగుల్ టు సక్సెస్ ఈ సిరీస్లో 2nd ఎపిసోడ్ ఇవాళ. మరికొంతమంది కేస్ స్టడీస్ చూపిస్తూ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విల్ కంటిన్యూ దిస్ ఎంటది ఎన్లైటనింగ్ జర్నీ ఫర్ అస్ అండ్ ఫర్ ద వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.